హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే మనకైతే అడ్మిషన్స్ కామన్ అంటే మనకి ఇప్పుడు క్యాప్ అనేసి కొత్త వెబ్సైట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. క్యాప్ అంటే కామన్ అడ్మిషన్ పోర్టల్ అనమాట. 2026 2027 అడ్మిషన్ కానీ మనకైతే ఈ పోర్టల్లోనే అన్ని కాలేజెస్ డిగ్రీ ఆర్ ఏపీఎం సెట్ తర్వాత లా సెట్ అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పీజీ గ్రాడ్యుయేషన్ వరకు ఈ పోర్టల్లోనైతే అడ్మిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా రిజిస్టర్ అవ్వాలో అనేది ఇప్పుడు చూద్దాం. బ్రో మీరు ఇంతకు ముందు వీడియో చేశారు కదా, అంటే రిజిస్ట్రేషన్ గురించి, మళ్ళీ డెమో గురించి, ఆ రిజిస్ట్రేషన్ ఎలాగ అవ్వాలో అనేసి డెమో వీడియో చేశారు కదా అని కొందరు అడుగుతారు. కానీ ఏంటంటే ఇక్కడ నేను ఆ ప్రీవియస్ వీడియోలో అంతే స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చెప్పలేదని అనుకుని ఈ వీడియో చేస్తున్నా. కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు క్లారిటీగా మెసేజ్ అయినా లేకుంటే వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ cap.apcfss.in అనేసి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో కిందకి వెళ్తే మనకైతే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ ఉంది కదండి. ఇక్కడ మీకు సపోజ్ డిగ్రీ వాళ్ళకి లేకుంటే ఏపీఎం సెట్ ఎవరైనా అడ్మిషన్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యిందనుకో, మీకు వ్యూ డీటెయిల్స్ అనేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు యూజర్ మాన్యువల్ అనేసి మన ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ఈసెట్ వాళ్ళకైతే ప్రజెంట్ మనకైతే నిన్న అంటే ఇవాళ అంటే నేను రికార్డ్ చేస్తున్న టైంకి 14/7/2026 అనమాట. అంటే ఈ రోజు లాస్ట్ డేట్ అనమాట వాళ్ళకి. అంటే లాస్ట్ వెబ్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళకైతే ఇప్పుడు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు లాస్ట్ అనమాట. సో ఈ యూజర్ మాన్యువల్ నేను ఏపీ సెట్ వాళ్ళకి నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఇది అర్థం చేసుకోండి డెమో గురించి. కానీ మ్యాక్సిమం ఇలానే మనకి కౌన్సిలింగ్ అనేది చేస్తారు. యూజర్ మాన్యువల్ అందరికీ ఒకేలా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనకైతే ప్రజెంట్ ఏపీ ఈ సెట్ వాళ్ళకి అవుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి చూపించడం అయితే జరిగింది. ఇప్పుడు సపోజ్ మీకు డిగ్రీ కాలేజ్ అంటే డిగ్రీ స్టూడెంట్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఏపీ OAMDC అనే ఒక వెబ్సైట్, అంటే అదొక ఇది అనమాట. అంటే ఇక్కడ నుంచి మనకైతే అడ్మిషన్ అనేది జరుగుతుంది అనమాట వీళ్ళకి, అంటే డిగ్రీ వాళ్ళకి. తర్వాత ఏపీఎం సెట్ అంటే ఇక్కడ ఏపీఎం సెట్ వాళ్ళకైతే ఇప్పుడు మీద జరుగుతుంది కాబట్టి వ్యూ డీటెయిల్స్కి వెళ్తే మనకైతే ఇలానే ఒక ఆప్షన్ అనేది పాపప్ అనే విండో అనేది ఓపెన్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, క్లిక్ రిజిస్ట్రేషన్ నౌ టు బిగిన్ ద స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అనే ఉంది కదండి. ఇప్పుడు క్యాప్ కార్డ్ ఇంతకు ముందు వీడియో చేశాను, క్యాప్ కార్డ్ ఐడి ఎలా చేయించుకోవాలనేది. ఎవరైనా చూడకపోతే మీద కార్డులు ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. అది ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ రిజిస్టర్ నౌ నొక్కండి, అదే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ పేరు మీ డీటెయిల్స్ ఇచ్చాక జనరేట్ ఓటీపీ క్లిక్ చేశాక మీకైతే ఈ విధంగానే రావడం జరుగుతుంది. అంటే క్యాప్ ఐడి అంటే మీకు యూజర్ ఐడి అనమాట. తర్వాత మీ రిజిస్టర్ అంటే మీ ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్కి లింక్ అయిన నెంబర్కి మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే మీకు మీ నెంబర్కి మీ పాస్వర్డ్ తర్వాత యూజర్ ఐడి అనేది మనకి మెసేజ్ అయితే రావడం అయితే అవుద్ది అనమాట. తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, తర్వాత సెకండ్ స్టెప్ ఏమొచ్చి క్యాండిడేట్ లాగిన్, అంటే మీరు మీ లాగిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కొట్టాక మీకు ఈ విధంగా పాప విండో అనేది ఓపెన్ అవుద్ది. తర్వాత మీ క్యాప్ ఐడి అంటే మీకు వచ్చిన మీకు మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది, అంటే ఇవ్వడం అయితే జరిగింది. క్యాప్ ఐడి అంటే యూజర్ నేమ్, అంటే ఐడినే క్యాప్ ఐడి అంటారు. తర్వాత మీ పాస్వర్డ్, మీకు మీకు ఇచ్చిన నెంబర్కి మీకు మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి. తర్వాత సైనింగ్ అప్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఎడిట్ ప్రొఫైల్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే అప్లికేషన్ అనేది పెండింగ్ అని ఇక్కడ ఒక మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత కింద ఇక్కడ క్లిక్ హియర్ అంటే క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఇక్కడ ఎలిజిబుల్ అని వస్తే మీకు ఫీజు రిమెంబర్మెంట్ అంటే గవర్నమెంట్ మీకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నది మ్యాక్సిమం మీ మ్యాండేటరీ అనమాట. ఫుల్ అనేది మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలన్నమాట. మీ ఫాదర్ నేమ్, తర్వాత క్యాస్ట్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, సబ్ క్యాస్ట్, తర్వాత మదర్ నేమ్, మీ ఆధార్ కార్డులో ఉన్న పేర్లు అన్నీ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది.
తర్వాత మీ ఫోటో అనేది ఇక్కడైతే వస్తుంది అనమాట. తర్వాత మీరు తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనుకో, ఏపీ స్టేట్ అంటే మీరు ఎస్ అని అయితే ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్, తర్వాత మండల్, విలేజ్ ఎక్సెట్రా అంటే మీ డీటెయిల్స్ని అయితే కరెక్ట్గా ఫిల్ చేయండి. తర్వాత మీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కనుక ఉంటే కనుక మీరు ఎస్ అని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సేవ్ టు కంటిన్యూ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు థర్డ్ అంటే ఐ మీన్ మనకైతే ఇక్కడ 4th నుంచి 10th వరకు ఎక్కడ చదువుకున్నాము అంటే ఏ రీజన్లో చదువుకునే డిస్ట్రిక్ట్లో చదువుకున్నాము అయితే ఇక్కడైతే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే 3rd ఇయర్ 4th డిప్లొమా ఉంది కదండి, మనకైతే ఏపీ ఎంసెట్ అని మనకి ఐ మీన్ మీ కాలేజ్ ఎక్కడ ఇన్స్టిట్యూట్ అనే ఏ కాలేజీలో చదువుకున్నా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మరి చెప్తున్నా, నేనేమొచ్చి ఏపీ ఎంసెట్ యూజర్ మాన్యువల్ తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం కాదు, ఇలానే అందరికీ ఉంటుంది మనకైతే. తర్వాత పేజ్ వచ్చేసరికి అప్లోడ్ ద ఆల్ స్టడీ సర్టిఫికేట్ అండ్ సింగిల్ పీడిఎఫ్ అంటే మీ మొత్తం ముందే మీరు ప్రిపేర్ చేయండి. అంటే పీడిఎఫ్ అనేది మొత్తం అంటే మీ 3rd నుంచి 10th వరకు ఆర్ ఇంటర్ వరకు అయితే మొత్తం మీరు ఒకే ఫైల్లోన పీడిఎఫ్ అనేది తయారు చేసుకొని అంటే తయారు చేసుకొని ఉంచండి. తర్వాత లోకల్ ఏరియా రీజన్ అనేది అడగడం అయితే జరుగుతుంది. మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ తర్వాత పాసింగ్ ఇయర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సేవ్ ద కంటిన్యూ. తర్వాత మీ క్యాప్ ఐడి, ఆధార్ కార్డ్ అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అయితే మొత్తం మీకు డిస్ప్లే అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రివ్యూ అంటే మీకు కరెక్టా కాదని, మీరు ఇచ్చింది కరెక్టా కాదనేసి మళ్ళీ చూసుకోమనేసి మనకైతే అడుగుతారనమాట. తర్వాత అన్నీ చూసుకొని మాకు ఓకే, మీరు ఇచ్చింది ఓకే కానీ కరెక్ట్ అనుకో, మీరు సపోజ్ ఇక్కడ ఓకే అనేది ప్రొసీడ్ అనేసి క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీ కోర్స్ అంటే మీ ఎంపీసీ అంటే ఇక్కడ మీ ఇంటర్స్ మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని కొట్టండి. క్లిక్ చేశాక నెక్స్ట్ మనకైతే ఇలాగ పాపప్ విండో నెక్స్ట్ పేజ్ మనకైతే పాపప్ విండో అనేది డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది, రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన ఫోటో తర్వాత మన డీటెయిల్స్ డిస్ప్లే అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఒక పాపప్ విండో అనేది ఓపెన్ రావడం అయితే జరుగుతుంది. తర్వాత వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనేసి వస్తే మీకు ఆన్లైన్లో వెరిఫై అనేది చేయడం అయితే జరిగింది అని అర్థం. వెరిఫై కన్ఫర్మ్ టు సేవ్ అనేసి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్ కన్ఫర్మ్ అనేది ఇక్కడ ఓకే బటన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో మనకైతే పేమెంట్ పెండింగ్, తర్వాత పేమెంట్ వెబ్ ఆప్షన్ పెండింగ్ అనేసి ఉంది కదండి, ఇదేంటంటే పెండింగ్లో ఉన్నట్టు అనమాట. మనకి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అంటే ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేశాక మనకైతే పేమెంట్ విండో ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మనకైతే ఇప్పుడు ఏపీ ఎంసెట్ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 ఫీజు ఉండడం అయితే జరిగింది. తర్వాత బీసీ ఓసీ వాళ్ళకైతే 1200 రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది కౌన్సిలింగ్ ఫీజు ఏమొచ్చి. తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేశాక మీరు క్రెడిట్ కార్డు నుంచి అయినా లేదా డెబిట్ కార్డు అయినా నెట్ బ్యాంకింగ్ అయినా యూపీఐ అయినా చేయండి. మ్యాక్సిమం యూపీఐతోనే చేయండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే వ్యూ పేమెంట్ ఇన్వాయిస్ దగ్గర క్లిక్ చేసి మీ డౌన్లోడ్ రిసిప్ట్ అంటే మీ పేమెంట్ రిసిప్ట్ అనేది ప్రింట్ అనేది తీసుకోండి. ఎందుకంటే మనకి అడ్మిషన్ అప్పుడు అడగడం అయితే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. ఈ విధంగా అయితే మనకి రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తే ఇలాగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత మీ క్యాప్ ఐడి, మీ డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రింట్ అనేది క్లిక్ చేయండి. ఇక 5th వెబ్ ఆప్షన్ ఎలాగ ఇవ్వాలని ఇప్పుడు చూద్దాం.
మనకైతే ఈ విధంగా ఉంటుందండి. అంటే మన హాల్ టికెట్ నెంబరు, తర్వాత ర్యాంక్, తర్వాత మీ యొక్క ర్యాంక్, మీ డీటెయిల్స్ అన్నీ పైన రోలో ఉండడం జరుగుతుందనమాట. తర్వాత మీ డిస్ట్రిక్ట్, అంటే మీరు ఏ కాలేజ్‌లో, ఐ మీన్ కృష్ణ అంటే కృష్ణా కాలేజ్, శ్రీ సత్య జిల్లా, డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్, వైజాగ్ అంటే వైజాగ్ అనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట ఇస్తారు. సపోజ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే విజయవాడ ఇచ్చారనుకో, అంటే గుంటూరు అంటే గుంటూరులో ఉన్న కాలేజెస్ అన్నట్లే మనకైతే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. కాలేజ్ టైపు, తర్వాత యూనివర్సిటీయా కాదా అంటే యూనివర్సిటీలో ఎవరైతే చదవాలనుకుంటారో యూనివర్సిటీ క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ ప్రోగ్రామ్, తర్వాత ప్రో ప్రోగ్రామ్ సబ్జెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత గెట్ కాలేజెస్, మీ కాలేజెస్ అన్నీ మీకు డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అంటే డిస్ట్రిక్ట్లో గుంటూరు డిస్ట్రిక్ట్లో ఏ కాలేజీలు ఉన్నాయి, ఆల్ కాలేజ్ అంటే ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ, తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీస్, కాలేజెస్, అటానమస్ కాలేజెస్, అన్ని కాలేజెస్ అనేవి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ యూనివర్సిటీ అంటే మీరు ప్రైవేట్ కాలేజ్ యూనివర్సిటీలు చదువుకుంటారో లేదంటే ఐ మీన్ పెట్టుకుంటారో అక్కడ యూనివర్సిటీ మొత్తం యూనివర్సిటీ చూపించడం అయితే జరుగుద్ది. తర్వాత ప్రోగ్రామ్స్, దీని తర్వాత ఇక్కడ బ్రాంచ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. తర్వాత మీకు ఇంతకుముందే చెప్పాము, అదే చెప్పడం అయితే జరిగింది. మనకైతే కాలేజ్ నేమ్ అయితే ఇవ్వరు, తర్వాత కోర్స్ నేమ్ అయితే ఇవ్వరు. ఇట్లానే ఉంటుంది. ఏఐడి, ఏఐఎంఐ అనేసి ఇలాగైతే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటారో ఇక్కడ గ్రీన్ యారో బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకో మీకు ఇక్కడ యాడ్ అవున ఫస్ట్ ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో అది మీకు ఇక్కడైతే డిస్ప్లే చేయడం అయితే అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ విజ్ఞాన్స్ లెహరా యూనివర్సిటీ ఉన్నది కదా, ఇక్కడ క్లిక్ చేశారనుకో మనకైతే ఇక్కడ ఈ విధంగా అయితే రావడం అయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇది ఏంటంటే లెఫ్ట్ యారో మార్క్ ఉంది కదా, అంటే రెడ్ కనిపిస్తుంది కదా, ఇదేమొచ్చి ఇది క్లిక్ చేశారనుకో మీకు డిలీట్, అంటే ఈ కాలేజ్ ఎంచుకున్నారు కాబట్టి అంటే ఈ కాలేజ్ మీకు డిలీట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సపోజ్ మాకు ఈ ఆర్డర్లో వద్దు అంటే ఈ కిందది ఉంది కదా, ఈ కిందది పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేశారనుకో ఇదేమొచ్చి కిందకి వస్తుంది, ఇదేమొచ్చి ఇక్కడికి వస్తుంది. తర్వాత క్లిక్ చేస్తూ వెళ్తారనుకో ఇదేమొచ్చి ఫస్ట్ వెళ్తుంది అనమాట, ఫస్ట్ రోలో ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఆర్డర్లోనే ఉంటుంది అనమాట. ఈ నాలుగోది అలా క్లిక్ చేసినాక ఫస్ట్ది అలాగా ఇక్కడ ఫస్ట్ వస్తుంది అనమాట. అంటే మీ ఇష్టమే. ఈ కిందది మాకు వద్దు, కింద ఆర్డర్లో రావాలంటే ఈ కింద యారో క్లిక్ చేసారనుకో కిందకి వస్తుంది అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ సేవ్ అండ్ టు అండ్ ప్రింట్ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ ఉంది కదా, ఇక్కడ సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీజ్ ఆప్షన్స్ అంటే మీకు ఇప్పుడు ఫ్రీజ్ చేశారనుకో, మనకి ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఫ్రీజ్ చేశారనుకో సపోజ్ ఐ మీన్ మళ్ళీ ఎడిట్ చేయడానికి అయితే మీకంటూ ఛాన్స్ అనేది ఇవ్వరనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సేవ్ అండ్ ప్రింట్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ డిలీట్ ఆల్ వెబ్ ఆప్షన్ పెట్టితే మీకు పెట్టుకున్న ఆప్షన్లన్నీ డిలీటెడ్ అయితే జరుగుతుంది అనమాట. తర్వాత ఈ పాపప్ అనేది ఆర్ యూ షూర్ అనేసి ఒక పాపప్ విండో అనేసి మీకు రావడం జరుగుతుంది. సబ్మిట్ క్లిక్ చేశాక ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. తర్వాత మీరు ఎన్ని కాలేజెస్ సెలెక్ట్ చేశారు, ఎన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్ ఇచ్చారో మనకి డిస్ప్లే చేయడం అయితే లిస్ట్ అయితే రావడం అయితే వస్తుంది. డిస్ప్లే అనేది చేస్తారు. తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్ని డిస్ప్లే చేస్తారనమాట. డౌన్లోడ్ చేసుకొని ఉంచండి, మీకు తర్వాత ఉపయోగం అదే ఐ మీన్ ఏ కాలేజీలో ఏం పెట్టామనేసి మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.